చూడు, నా పేరు సీన్ అండి. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. చెప్పిన టైం కంటే లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు, మరి ముందుగా వచ్చేవాడికి పని లేదంటారా? గూట్లే. ఎనీ డౌట్ నానా? కమాన్ కమ్అట్. గూట్లే అంటే ఏంటండి? చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికి మాలిన విషయాలు అడిగేవాడిని గూట్లే అంటారా? గూట్లే. నోదరవు. ఫైనల్ గా ఏం చెప్పాడు? ఏ పనైనా చేసే ముందు 10 అంకెలు లెక్కటమని చెప్పాడు. పెడితే 10 అంకెలు లెక్క పెట్టేసరికి 10 సెకండ్స్ అయిపోతుంది. ఏ పనైనా కరెక్ట్ టైంకి చేస్తావు. దీనికి 50,000 దొబ్బాడు. నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్టే. ఏంటి అక్కయ్య కరెక్ట్? నేను స్పీడ్ కాబట్టి పనికి ముందో 10 లెక్కటమన్నాడు. అక్కయ్య లేట్ కాబట్టి పని అయ్యాకో 10 లెక్కటమంటాడు. మళ్ళీ ఫీజు కింద 25,000 లెక్కట్టాలి. అదో బొక్క. మరేం చేద్దాం? సింపుల్ అక్కయ్య, నువ్వు నాకు 10,000 కొట్టావనుకో, నేను అడుగు ఫోన్ కొడతాను. ఆయన నాకు ఐడియా కొడతారు కదా, అది డైరెక్ట్గా నీకు కొట్టేస్తాను. మీకు ఫీజు కింద 15,000 మిగులుతుంది, నాకు లాస్ట్ 10,000 కవర్ అవుతుంది. అయ్య బాబోయ్, ఇక్కడ 1000 కూడా 10,000 కాంతుంది, తర్వాత తీసుకుంటానులే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఫేవరెట్ పేషెంట్. హలో సార్, నేను సీను. చెప్పు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ ప్రాబ్లంలో ఉంది సార్. ముందు చూడు. అలాగే సార్, ముందు కుర్రోని చూసిన తర్వాత ఫోన్ చేస్తాను. వీడికి ఇంకా తగ్గలా. బాబా ఎక్కడా? ఏంటో అమ్మాయిలు ఎవరైనా లవ్ చేస్తున్నారు, ఎందుకు లవ్ చేస్తున్నారో తెలియకుండా పోయింది. సర్లే, ఇప్పుడు ఆలోచన ఏం లాభంలే. భాగి హాయ్. ఇదిగో, ఈసారి నీలా కాకుండా నాలా 10 సెకండ్ల ముందు వెళ్ళిపోక్కయ్యా. వెళ్ళి చెప్తాను నేను. వెళ్ళి పడగొట్టేయండి. వెళ్ళు. హాయ్. హాయ్. ఇప్పుడే ఏదో నీ గురించి అడుగుతున్నా. ఏంటి? అదే నీ ఫ్రెండ్ జోని ఎందుకు రిజెక్ట్ చేసావని అడుగుతున్నా. అవును, ఎందుకు? ఇట్లా చేయటం. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, చంద్రుడి చుట్టూ కవులు 4 ఖాళీగా వాళ్ళు తిరుగుతారు. అది సైన్స్. అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగారనుకో, అది రొమాన్స్. అలా కాకుండా అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగారనుకో, అది నాన్ సెన్స్. అసలు ఆడపిల్లలంటే జూబ్లీ హిల్స్, బంజారాల్స్లో ఉండకూడదు. ఎవడ పడితే ఆడు వచ్చేస్తాడు. ఎవరెస్ట్లో ఉండాలి. బాగా ఒక్క విషయం గుర్తెట్టుకో, శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం పబ్కి వెళ్తే ఆదివారం పార్టీ చేసుకుని సోమవారం వదిలేస్తారు దొంగ నా కొడుకు. అందుకనే మీరు కొంచెం టైట్ చేయి, తప్పదు. టైట్ చేసింది టైట్ చేసిందా? దాట్స్ వెరీ గుడ్. లుక్ డార్లింగ్, మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రా, ఈవినింగ్స్ కుమ్మేసుకుందాం. ఇక్కడ పర్సులు కొట్టేసినా కూడా బిల్లు వాడు ఎలా కడతారో తెలియాలంటే మాత్రం చూస్తూనే ఉండండి. నిరంతర వార్తాశ్రవం టీవీ 9. అరే సంజయ్, బిల్ రా. కల్వకుర్తి లాకుల దగ్గర జరిగిన మర్డర్ కేసులో ఏవన్ ముద్దాయి చేయకుండా దామోదర్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ సార్. బెయిల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. దామోదర్ రెడ్డి గారు, మీకు ఇది మూడోసారి బెయిల్ రిజెక్ట్. దీని మీద మీ కామెంట్? అంటున్నారు. దీని మీద మీ కామెంట్? రాయలసీమ ఫ్యాక్షన్ లో భయంకరమైన నేర చరిత్ర 4గురిలో మీరు ఒకరిని మీ ప్రత్యర్థులు చెప్తున్నారు. ఇప్పుడు కోర్టు దాన్ని నిజం చేయబోతుందా? జూమ్ చేయి. నేనంత భయంకరమైన నేరస్తున్నైతే నువ్వెంత ధైర్యంగా ఈ ప్రశ్న అడిగేటోడివా? అడిగి ఇంటికి వెళ్ళేటోడివా? బెయిల్ రాలేదా? లేదు. ఆ లాయర్ వేస్ట్ అయ్యాల, చంపేద్దాం. ట్రాన్స్ఫర్ చేయిస్తే చాలు. ట్రాన్స్ఫర్ అంటే మళ్ళీ ఆలకాలు ఈలకాలు పట్టుకోవాలి. మర్డర్ అంటే కత్తి పట్టుకుంటే చాలు. ఒకసారి ఆలోచించు. సరే సార్, జైలుగా మధ్యలో చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను. ఏంటి సార్ ఇది? నేను ఉండా కదబ్బా. टेंशन मत ले, मैं साहब से बात करूंगा. भाई, ये हमारे रेड्डी साहब है. बंद करो रे. ये हमारे मुल्क के बड़े. तेरे को क्या बोलना है ये सुनने के लिए नहीं रोका उसे. मैं क्या बोलता हूँ
वो सुनाने के लिए रोका। మనం చెప్పేది ఆడు ఏంటంట, ఆడు చెప్పేదే మనం వినాలంట, అందుకే ఆపినాడంట. ये लैंड में एकदम बरोबर सही दाम देकर खरीदा। मुझे अपना ताकत दिखाने का कोशिश भी मत करना, क्योंकि अगर तू फैक्शनिज्म का इस्तेमाल करेगा तो मैं माफिया का इस्तेमाल करूंगा, और तब हाल बहुत बुरा होगा। కుదరదంటున్నాడు స్వామి. వాడంతసేపు చెప్పింది ఇంతేనా? టోటల్ మొత్తం కలుపుకుంటే అదే మీనింగ్ వస్తుంది. సరే, వాడు చెప్పిన హిందీ చెప్పు, నీకు వచ్చిన హిందీ చెప్పకు. మీది లోకల్ ఫ్యాక్షన్, మాది నేషనల్ మాఫియా. మీరు కండలు చూపిద్దామనుకుంటే మీకేం చూపించాలో మాకు తెలుసు అన్నాడు. తర్వాత అద్దరు నింపి అది మనకు చూపించినాడు. నేను కొంచెం మాట్లాడాలి. రెడ్డి సాబ్ आपसे जरा बात करना चाहते हैं. शुरू करो। అన్న మాట్లాడేంటి? మాట్లాడితే వినేలా ఉన్నాడు వాడు. हाँ आया और गया भी। ఆపింది నువ్వు చెప్పేది వినడానికి కాదు, నేను చెప్పేది వినపడ్డానికి. जो रोका ना वो तेरे सुनने के लिए नहीं, मेरे सुनने के लिए. ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే కొనడం కట్టడంతో పాటు భయపడడం కూడా నేర్చుకో. లాలా బెదిరింపుకి భాష అవసరం లేదు, అర్థమైపోతుంది. ఆ రక్తము లాలా రెండు తుడిపేసి మీ పేరు రాసుకోండి. ఏమబ్బా స్వామి, వీలుంటే వాడితో క్షమించన్నాను ఒక మాట చెప్పించు. తెలుగులో వాడి వాయిస్ బాగుంది. వత్తనా వత్తనా. డోర్ ఎక్కడా? అంటే మన పరువు పోకూడదు, కానీ అడిగి పిచ్చెక్కిపోవాలి, అంతేనా? ఇదేదో దెబ్బలు తగలకూడదు, కానీ సైకిల్ నేర్చుకోవాలన్నంత కష్టంగా ఉందే. మనకెందుకు తలపోటు? ఆడి ఫీజు కట్టాం కదా, ఆడికే ఫోన్ చేద్దాం. మా అమ్మాయి సార్ గుడ్. ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది, మీకు చూపిద్దామని. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు,
పిచ్చండి ఇది. ఇప్పుడు ఏం చేస్తే మంచిదంటారు? హలో గురుగారు, నేను సీను. ఏంట్రా? సార్ మీరు చెప్పినట్టు అబ్బాయిని చూశాను సార్, చాలా బాగున్నాడు. నేను చెప్పానా? ఊరుకోండి సార్, ఇలాంటి విషయాల్లో జోకులేకండి. అసలు ఆ అమ్మాయి కాడంటే ప్రాణం. ఎవరమ్మాయి? వీళ్ళ ఫాదర్ పైన తెలియదండి. రై, ఎందుకురా ఫోన్ చేస్తావు? నేనేం చేశానురా నీకు? అనండి సార్, అనండి. మీరు పెద్దోళ్ళు, మీరు అనొచ్చు, నాలాంటి చిన్నోళ్ళు పడచ్చు. ఇంతకీ ఏం చేయమంటారు సార్? ఏం చేస్తే మంచిదంటారు? ఆ? ఇప్పుడు ఏం చేయమంటారండి? రెగ్యులర్గా కలుస్తూ ఉంటే మంచిది. కలవాలా? ఈ మాత్రం ఇంటి చాలు సార్, 10 రోజుల్లో పెళ్లి చేస్తాను. అరే ఎప్పుడు ఫోన్లో మాట్లాడటం నేర్చుకుంటావురా? వాళ్ళకి చెప్పిన ఆన్సర్ నీకు అనుకుంటావేట్రా? పెళ్లి చేస్తాట పెళ్లి. పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? అయ్యో ఎందుకుంటుందండి, వారంలో 2 సార్లు మీరు తీసుకురావచ్చు, 2 సార్లు మీ అల్లుడు తీసుకొస్తాడు. నువ్వు రెగ్యులర్గా అతన్ని కలవాలి అంతే. పని లేకుండా ఎలా కలుస్తావు? మామూలు వాళ్ళు అవకాశాల కోసం చూస్తారు, కానీ నీలాంటి అమర ప్రేమికులు అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు. నిన్న నీతో ఏం మాట్లాడాడు? శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం లుక్ డార్లింగ్, మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రా, ఈవినింగ్స్ కుమ్మేసుకుందాం. ఆ మాత్రం చాలదా మనం రెచ్చిపోవడానికి? సో ఇవాళ సాయంత్రం నువ్వు అతను కలుస్తున్నావు అంతే. నీకేం ప్రాబ్లం లేదు, నేనున్నాను, ఎరగదీస్తే. నీకేనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. సీను, సారీ సీను. ఇది డాగ్స్ వ్యాన్ అని నాకు ఎందుకు చెప్పలేదు? నేను చెప్పే లోపే 10 seconds లేటు. గట్టిగా ఖర్చాయా? కుక్కలన్నీ కాల్గేట్ వాడుతున్నట్టున్నాయి. పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. స్పైడర్మ్యాన్, స్పైడర్మ్యాన్, ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్మ్యాన్. ఏం చేస్తున్నావు ఇక్కడ? మీరే కదా ఈవినింగ్స్ వస్తే అమ్మాయిల గురించి బోల్డ్ అని విషయాలు చెప్తానన్నారు. నేనేదో జనరల్గా చెప్తే నువ్వు సీరియస్గా తీసుకున్నావా? చూడు బాగి, ఇప్పుడంటే అబ్బాయిలు వెనకాల అమ్మాయిలు పడుతున్నారు, కానీ ఇదివరకు రోజులు అలా కాదమ్మా. కనీసం అబ్బాయిని కన్నెత్తి చూసేవారు కూడా కాదు. అంతెందుకు, సాక్షాత్ శ్రీరాముడు ఆల్ ది వే లంక దగ్గర బ్రిడ్జి కట్టుకొచ్చి మరి యుద్ధం చేస్తుంటే సీతమ్మ తల్లి అశోక చెట్టు కింద పడుకుంది, కానీ కనీసం రాముడు ఎలా ఉన్నాడని చెట్టెక్కి చూసిందా? లేదే. మొన్నటికి మొన్న పార్వతి కోసం దేవదాస్ సీసాలు తాగాడు, కానీ పార్వతి దేవదాస్ కోసం ఒక్క పెగ్గైనా తాగిందా? సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మీరు పడగొట్టడం అందం, మేము పడిపోవడం ఆనవాయితీ. కానీ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక నడుచుకుంటూ వస్తుంటాడు, రాని చూడకు, వెళ్ళిపోతూనే ఉంటాడు, పోనే చూడకు, ఇక్కడ ఆహా ఇక్కడ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాడు అన్న టైంలో ఒక చూపిస్తాడు. డైరెక్ట్గా కాదు, ఐమూలగా. ఐమూలగా అంటే? ఐమూలగా అంటే ఇలాంటి ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎలా చెప్పాలి? డయాగ్నల్గా అన్నమాట. అదే టైంకి ఏదో ఇటువైపు తిరిగి చూస్తాడు, అప్పుడు నవ్విస్తారు. ఈ అని పళ్ళతో కాదు, కళ్ళతోటి. కళ్ళలో ఎలా వస్తుంది? ఇప్పుడు అది ఇక్కడ నువ్వు నవ్వు తెచ్చుకో, దాన్ని అలా ఇక్కడ మూసే, కళ్ళలో గ్లో వస్తుంది. ఆ గ్లోలో సర్వనాశనం నా కొడుకు. వాట్ ఎ బ్రైట్ గర్ల్, వాట్ ఎ బ్రైట్ గర్ల్. ఇప్పుడు థియరీ అయిపోయింది, ప్రాక్టికల్ చేయడానికి ఫస్ట్ క్లాస్ బేకోడు కావాలి. వాడు ఎక్కడ ఆడుగు వస్తున్నాడు, చాలా చక్కగా వస్తున్నాడు చూడు. ఒకటే లుక్, చెత్త కొట్టేవాళ్ళంతే. చూడకు, చూడద్దు, వెళ్ళని వెళ్ళని వెళ్ళని, కళ్ళు దించే ఉంచు. ఇప్పుడు చూడు, నవ్విస్తున్నాం కళ్ళతోటి. బాగి, యో వండర్ఫుల్ బాగి, యో వండర్ఫుల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. yes. నేను చూసినట్టు వెనకాల నుంచి అతనికి ఎలా తెలిసింది? మన ఎవరైనా కావాలనుకుని వెనక నుంచి చూస్తే చూపు వీపు గుచ్చుకుంటుంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. పిల్ల, నా శక్తిలో నీకు దారపోస్తాను, వెచ్చల విడిగా వాడుకో. థ్యాంక్ యూ స్వామి. మనం వెళ్ళి లోపు చిన్న షాపింగ్ చేస్తాం, నువ్వు పండగ చేసుకో. నేను రానా? కడ్రాయిలు కొనుక్కోవాలి, వస్తావా? రాను, సారీ. రావు కదా, వెళ్ళు. ఇదే లేడీస్ హాస్టల్గా? మరి ఇవన్నీ ఏంటి?
కాంపౌండ్ లోపలికి మాత్రం బాయ్స్ రాకూడదు, వార్డెన్ ఊరుకోదు. హో కాంపౌండ్ బయట కాపురం చేసినా పట్టించుకో అంతేగా. బాంబ్ బాంబ్ ఏ బాగి ఎట్రా. చాలా డేంజరస్గా ఉంది ఇక్కడ పరిస్థితి. సాధ్యమైన త్వరగా బయట రూమ్ తీసుకొని మారిపో. ఏంటి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవా. పిలిచావా? చూడు వాడే అన్నా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.